తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసనతోటి ఎంతో మందికి మంత్రోపదేశాన్ని చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? చాలా నిజంగా అమ్మకే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మళ్ళీ మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు, ఈ అవకాశం దొరికినందుకు. ఎన్నో సందేహాలు చాలా అంటే అవన్నీ నివృత్తి చేస్తూ వచ్చారు. అవి చిన్న చిన్నవే అయినా చాలా పెద్దవి జీవితంలో. అలా చాలా వరకు ప్రేక్షకులు కూడా వాటిని విని ఆచరిస్తున్నారు, ఆ పూజలు అవి చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మరికొన్ని ప్రశ్నలు మా ముందు ఉంచారు, అవి నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇందులో భాగంగా వారాహి అమ్మవారు నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ అమ్మవారి గురించే. వారాహి అమ్మవారు ఇలా అట, తాంత్రికమైన పూజలు చేయాలంటారు కొంతమంది, లేదు సాధారణమైన పూజలు చేయాలని కొంతమంది. అసలు అమ్మవారు ఎవరు? వారాహి అనే పేరు ఎందుకు వచ్చింది? లక్ష్మీ అమ్మవారైనా, పార్వతీదేవియా, లేకపోతే సరస్వతీదేవియా, అసలు ఆదిపరాశక్త? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. అసలు ముందుగా వారాహి అమ్మవారు ఎవరు? ఆవిడ విశిష్టత, ఆవిడ అవతార విశిష్టత తెలియచేయండి. మంచి ప్రశ్న అడిగారు. శ్రీ విద్యా పరంగా చూస్తే శ్రీ విద్యలో గణపతి, బాల, రాజశ్యామల, వారాహి, లలితమ్మ, ఈ దేవతలు ఒక్కొక్క దేవత ఉపాసన కొన్ని నెలల పాటు చేసుకుంటూ వస్తే ఈ దేవతల వల్ల, గణపతి ఉపాసన వల్ల మూలాధారంలో మనకున్నటువంటి భయము, అనుమానము తొలగిపోయి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ వస్తుంది, శ్రద్ధ, ఏకాగ్రత. దానికోసం 3 నెలలు ఉపాసన చేయాలి, 3-4 నెలలు. తర్వాత బాల ఉపాసన చేస్తే మనకున్న కోపాలు అన్ని పూర్తిగా పోయేవరకు. అందుకే క్రోధ నాశిన్యే నమః అన్నారు, క్రోధ శమన్యే నమః అంటారు, లోభ నాశిన్యే నమః అంటారు. ఆవిడికి తెలుసు కోపం పూర్తిగా పోదని. అంటే ఈ కామ క్రోధాలని కొంచెం అదుపులో ఉంచడానికి బాల ఉపాసన ఇక్కడ ఏమిటంటే భగవంతుని పూజ చేస్తే ఇది మాత్రమే కాదు, ఇది కూడా మారాలి అన్నది మనకు తెలుసుకోవాలి. రాజశ్యామల ఉపాసన చేసినప్పుడు ఇక్కడ ఉంటుంది అనాహత చక్రం. అక్కడ అన్కండిషనల్ లవ్, నిబంధన రహిత ప్రేమ. ఇది కష్టం. ఈ రోజుల్లో ప్రేమ అంతా నిబంధనమే. నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా 5 గంటల ఇంటికి వచ్చేయండి, కండిషన్స్ పెడతాము, వెళ్ళిపోతాయి. ఇది నిబంధనతో కూడిన ప్రేమ. అలా కాకుండా నిబంధన రహిత ప్రేమ, ఇంద్రియ నిగ్రహం. ఇకపోతే వారాహి ఇక్కడ వస్తుంది. ఈవిడ దండనాథ అంటారు, డిసిప్లిన్. అయ్యవారు నాన్నగారు, అమ్మవారు. ఈ అమ్మ ఎలా ఉన్నా ప్రేమించి అమ్మ ఈవిడ కొంచెం రూల్స్ ప్రకారం డిసిప్లిన్ లో. అందుకని వారాహి ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. వారాహి అమ్మవారంటే కొంచెం భయపడతారు. ఎందుకు? మిగతా వాళ్ళు కూడా ఈవిడ ఉగ్రదేవత, అందువల్ల ఈవిడ పూజ చేయకూడదు అని చెప్పడం, దండనాథ పురస్కృత అని. నిజానికి వారాహి అమ్మవారు లక్ష్మీదేవి యొక్క ఇంకొక అవతారం. శ్రీచక్రం తీసుకుంటే మొదటి ఆవరణలో మధ్య లైన్లో 8 మంది మాతృకా దేవతలు ఉంటారు. 8 మంది అష్టమాతృకలు అంటారు. అంటే సప్తమాతృకలు విన్నాం. ఆవిడ ఎట్లా చేస్తుంది? ఇది బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి. మహాలక్ష్మి ఇక్కడ ఉంటుంది మన కుడి పక్కనే ముందు భాగంలో, వారాహి ఇక్కడ ఉంటుంది. ఇద్దరు ఒక పక్కన ఉంటారు. మహాలక్ష్మి ఇంటికి కట్టిన తోరణాలలాగా, మామిడాకులు తోరణం, అరిట. ఇంట్లో వ్యాక్యూమ్ చేసుకోకుండా దుమ్ము దూరంలో ఉంది, బయట తోరణానికి ఉపయోగం ఉందా? ఈ ఇంట్లో దుమ్ము దోగరా ఉంది, బయట ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? ఈ మంగళకరం మహాలక్ష్మి. అయితే వారాహి ఆవిడ ఫేస్ కూడా బోర్ ఫేస్ అంటారు ఇంగ్లీష్. దానికి ఒక కొమ్ము ఉంటుంది. ఆవిడ కొమ్ముతో లోపలికి తిరిగి ఒక పొక్లైన్ లాగా లోపల చెత్త అంతా తీస్తుంది. ఎక్కడ బయట కాదు, ఇక్కడే ఉంది. రాక్షసులందరూ ఇక్కడే ఉన్నారు, మనం బయట ఉన్నారు కూడా. ఈ చెత్త తీసి బయట ఇక్కడ క్లీన్ చేస్తుంది. సో శుభ్రం చేసి లక్ష్మి, అశుభాన్ని తీసే లక్ష్మి వారాహి అయితే, శుభాన్ని తీసే లక్ష్మి మహాలక్ష్మి. ఇద్దరు మనకు కావాలి. వాక్యూమ్ క్లీనరు కావాలి, మామిడి ఆకులు కావాలి. ఇలా ఆనందం క్షమించాలి. వాక్యూమ్ క్లీనరే వారాహి. మన ఇల్లు శుభ్రం చేస్తుంది ఇల్లు, కానీ
శుభ్రం చేసేటప్పుడు మరి కొంచెం చప్పుడు అవుతుంది, లోపల తవ్వుతున్నప్పుడు బాధేస్తుంది. అంచేత ఏంటి, ఇది సాధారణంగా ఇది ఉపాసన చేయకూడదు. నాకు గుప్త నవరాత్రులు అని ఒక పేరు పెట్టాడు. గుప్త నవరాత్రులు అంటే ఏంటి, ఎవరికీ తెలియదు, అనాదిగా మరుగుపడిపోయింది. అంతేగాని గుప్తం అంటే ఎవరో గుప్తంగా చేసుకోవాలి అని అప్పుడు లలితా సహస్రనామం కూడా లలిత రహస్యనామ సహస్ర స్తోత్రం అంటారు. అని గుసగుసగా చదవండి, పైకి చదువుతారు, ఎవరు చదవకూడదు. ఇది ఏంటంటే పైన మీనింగ్ తీసుకుంటున్నారు. రహస్యనామం అంటే బిందు తర్పణ సంతుష్ట అంటే పైకి కనబడి అర్థం ఒకటి, లోపల కనబడి అర్థం ఒకటి. ఆ మూల ప్రకృతికి వెళ్ళాలి అని చెప్పి. అంటే వారాహి అంటే ప్రత్యేకించి వేరే ఉగ్రదేవత కాదు, ఆ మహాలక్ష్మి ఈ వారాహి. ఇది అనాదిగా తాంత్రికానికి వైదికానికి ఉన్న ఒక పోరాటమే. వైదికంలో ఒక నియమము నిబద్ధత, ఇలా వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి ఇలాగే చేయాలి, అది కరెక్టే, అదొక స్కూల్ ఆఫ్ థాట్. కానీ తాంత్రికం అనేటప్పటికీ సినిమా వాళ్ళ పుణ్యం గారు తాంత్రికం హామ్ రూమ్ అనే మాంత్రికులు చేసేదే తాంత్రికం అంటారు. తంత్రము అంటే పద్ధతి, సంస్కృతంలో తంత్రం సర్వ యంత్రాత్మిగా సర్వతంత్రాత్మిగా సర్వమంత్రాధిప సర్వతంత్రం అంటే అన్ని పద్ధతులు. ఇదే పద్ధతి అనుకుంటే అదొక రకం. ఇదేంటి, నీ మనస్సు ఉంటే చాలు, భక్తి ఉంటే చాలు, ఎలా ఉన్నా సర్వకాల సర్వావస్థలందు మంత్రం పఠించుకో అనేది తాంత్రికం. నువ్వు అన్నం తినకుండా చేయాలి, ఈ బట్టలు వేసుకునే చేయాలి అనేది ఒక రకంగా వైదికం. అంటే సెల్ఫ్ స్వతంత్ర పరతంత్ర విధానం అంటుంది తాంత్రికం. అంటే నీ డిసిప్లిన్ నువ్వే పెట్టుకుంటావు. నాకు డిసిప్లిన్ లేదని కాదు, డిసిప్లిన్ ఉంటుంది, కానీ నాకు మంత్రం గుర్తొచ్చింది నేను అన్నప్పుడు నేను చదువుతా. ఈ డ్రెస్ ఎలా ఉంది, నేను పాటించాను, అన్నం తిన్నానా పట్టించుకోను. ఆ రకంగా చూస్తే వారాహి తాంత్రికంగా ఎక్కువ పోయింది. అందులో ఈ రోజుల్లో ఎందుకు పాపులర్ అయింది అని మీరు అడుగుతున్నారు. కలియుగంలో ఇలా వెళ్ళిపోతూ ఉంది ధర్మం, కల్చర్ వాల్యూస్ పడిపోతున్నాయి. పూర్వకాలంలో అనకూడదు కానీ విడాకులో అన్న శబ్దం నేను నా చిన్నప్పుడు వినలేదు. ఈ రోజు ఆ శబ్దం వినకుండా రోజు గడవట్లేదు. అది చింతించాల్సిన విషయమే. ఈ వారాహి దేవత ఈ రోజుల్లో కావలసిన దేవత వారాహి. ఎందుకంటే ఆవిడ 3 సందర్భాల్లో మనకి బాగా అవసరం. ఒకటి మ్యారిటల్ బ్లిస్, దాంపత్య సంబంధాలు తగ్గిపోతున్నప్పుడు వారాహి దేవత ఉపాసన ఎంతైనా మంచిది. వారాహి దేవత ఉపాసన అంటే పెద్ద మంత్రం చెప్పుకున్నా, మంత్రం విన్నా సరే ఆవిడ రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది? భర్తను వారిని మార్చేసి కాదు, వాడు అలాగే ఉంటాడు, ఈవిడ అలాగే ఉంటుంది, నేను అడ్జస్ట్ అవుతాను. ఈ పరిస్థితులకి అడ్జస్ట్ అయ్యి శక్తిని ఇచ్చేది వారాహి. సో మ్యారిటల్ బ్లిస్. రెండోది క్రానిక్ ఇల్నెస్ అంటారు, దీర్ఘకాలిక రోగాలు. నేను తెలియకుండా రోగాలు ఎలా పట్టి పీడిస్తుంటే దానికి కూడా వారాహి. అందుకే సర్వదుష్ట ప్రదుష్టానం అనేది సర్వరోగ ప్రరోగాణం అని మార్చి చదివితే బ్రహ్మాండమైన రోగాలు తగ్గుతాయి. అది. మూడోది కోర్టు కేసులు, లీగల్ ఇంప్లికేషన్స్ లో ధర్మం మన పక్క ఉంటే అక్కడ కండిషన్ ఉంది. అధర్మంగా ఉంటే నేను జయించింది, ధర్మం మన పక్క ఉంటే వారాహిదేవి రక్షిస్తుంది. ఇంత ప్రయోజనం ఉంది కాబట్టి, కలియుగంలో ఇంత అవసరం ఉంది కాబట్టి వారాహిదేవి ఇప్పుడు పైకి వచ్చింది. వీళ్ళు పాపులరైజ్ చేయలేదు, ఆవిడ అనుకుని ఈ కాలంలో నేను అనుగ్రహిద్దాన్ని ఆవిడే పైకి వచ్చింది. ఇంతకుముందు వైభవ లక్ష్మి అని చెప్పేసి కొన్నాళ్ళ పాటు అవన్నీ చేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చాయి. ఇప్పుడు వారాహి అంటే ఏ సమయానికి ఎవరికి అవసరం ఉందో ఆ రూపంలో అనుగ్రహించి ఆ తెల్లే ఇన్ని రూపాల్లో. అలా వారాహి ఆవిడే అనుకుంది రావాలి పూజ చేయించుకోవాలని. అయితే పూజ నియమాలు చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నవరాత్రులు రాబోతున్నాయి, జూలై 6వ తారీఖు నుంచి ప్రారంభం అండి. అసలు ఏ విధంగా చేయాలి? అమ్మవారిని ఎవరు కొలవచ్చు, ఎవరు దూరంగా ఉండాలి? ఇది కూడా ఒక ప్రశ్న. ఇంట్లో పూజ చేసుకోవద్దని కొంతమంది, కేవలం ఆలయాలు ఉన్నప్పుడు, పీఠాలు ఏమైనా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చేసుకోండి అని. ఇంటి దగ్గర అయితే మళ్ళీ ఆ దుష్ప్రభావాలు కూడా ఉంటాయి, మీరు సరిగ్గా చేయకపోతే అవి కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇలా కొన్ని సందేహాలు అడిగారు. వాటి గురించి వివరణ. ఇంట్లో పర్సు పోయింది అనుకోండి, ఊళ్ళో వెతుకుతారా, ఇంట్లో వెతుకుతారా? ఇంట్లోనే వెతుకుతాం. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే సొల్యూషన్. అంతే. ఇంట్లో గొడవలు ఉన్నాయి, మనశ్శాంతి లేదు, నేను గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకుంటే ఎలా అవుతుంది? ఈ వారాహి దేవత ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో అక్కడ సాల్వ్ చేసి దేవత అది.
మనకేమిటి ఈవిడ ఉగ్రదేవత, ఈవిడ ఇంట్లో చేయకూడదు. మరి బెజవాడ కనకదుర్గ కూడా మహిషాసుని సంబంధించినప్పుడు ఇలా పెట్టింది, ఆవిడ పూజ చేసి. నరసింహస్వామి ఈవిడ కన్నా భయంకరంగా సింహాకారంలో ఉంటారు. అటువంటి నరసింహస్వామిని కూడా ప్రహ్లాదుడు భయపడకుండా ఇలా ప్రార్థించేటప్పుడు ప్రసన్నవదంతో ఉన్నాడు. మనకేమిటంటే ఈ ఉగ్రం చూసేటప్పటికీ అది ఎవరి మీద ఉగ్ర స్వరూపం చూపించింది అన్నది మనం మర్చిపోతున్నాం. విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత అంటుంది లలితా సహస్రం. విశుక్రుడు అంటే ఎవడు? శుక్రం లేనివాడు విశుక్రుడు. అంటే ఈ మలినాలతో నిండి చైతన్యం లేకుండా ఎప్పుడు అరుస్తూ కోపడుతూ తామసిక శక్తితో ఉండి చైతన్యం లేకుండా ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్న తామస శక్తిని దునుమాడడానికి సంహరించడానికి అవతారం వచ్చింది. తప్పదు. దొంగాన్ని వెళ్ళిన ఆయన అంటే ఊరుకుంటే పోతావా పోవా అనాలి. పోతావా పోవా అన్నంత మాత్రం ఈవిడ ఉగ్రరేపు దేవత కాదు కదా. అంచేత ఈవిడలో ఉగ్రం దేని మీద అంటే మనలో ఉన్న కోపం మీద, మనలో ఉన్న ఈర్ష్య మీద, అసూయ మీద ఉగ్రం కావాల్సింది. అంచేత కేవలము ఉగ్ర స్వరూపం కాబట్టి ఇంట్లో పూజ చేసుకో. శనీశ్వరుడు దీపం కూడా ఇంట్లో వెలిగించకూడదు అంటాడు, అదేలో గుళ్ళో వెలిగించాలి. ఇవన్నీ ఒక మిస్నోమర్స్ అనే నా దృష్టిలో. ఎందుకంటే వారాహి ఉపాసన నేను రోజు మేము చేస్తాం, మా శిష్యులు అందరూ చేస్తారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారే. నువ్వు పూజ చేసినా చేయకపోయినా జరుగుతూనే ఉంటుంది. దీనికి దానికి లింకులు పెట్టేస్తూ ఉంటాం. గమనించాలంటే ఆషాఢ మాసం శూన్యమాసం, పెళ్లిళ్ళు చేయరు. అవునా కదా? ఏ పండుగలు పెద్ద ఉత్సవాలు ఏముండవు. ఇక్కడ శూన్యంగా ఉన్నప్పుడు వచ్చేదే ఆ వారాహి. అక్కడ కూడా మనకి పండుగలు ఎక్కువ ఉండదు. శ్రావణ మాసం వస్తేనే అప్పుడు కళకళలాడుతూ మళ్ళీ వినాయక చవితి ఇవన్నీ వస్తాయి. వరలక్ష్మి వ్రతాలు, వినాయక చవితి, తర్వాత దసరాలు. ఈ శూన్యంగా ఏ భక్తి ఏమీ లేకుండా ఉన్నప్పుడు మైండ్ అటు ఇటు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అందుకని శూన్యమాసంలో ఉన్న నన్ను ఉద్ధరించడానికి వచ్చినటువంటి లక్ష్మీదేవే వారాహి. అందుకని ఆషాఢంలో వస్తుంది. ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి ఆషాఢ శుద్ధ నవం వరకు ఈవిడ్ని ఉపాసన చేయడానికి చాలా మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల పేర్లు విని కూడా మన వాళ్ళు భయపడిపోతుంటారు. ఉంటాయి మరి, బృహద్వారాహి, లఘువారాహి, కిరాత వారాహి, ధూమ్ర వారాహి, స్వప్న వారాహి అని. కిరాత వారాహి ధూమ్ర అమ్మమ్మో అనుకుంటాం, వాటి జోలికి మనం వెళ్ళద్దు. లఘువారాహి ఉంది కదా, ఐం గ్లౌం వారాహ్యే నమః, ఇది లఘువారాహి. ఇది అందరూ అంటారు ఎవరు మంత్రాలు ఇలాంటి పైకి చెప్పకూడదని. అసలు అకారాది క్షకారాంత మాతృకావర్ణ స్వరూపిణి వైఖిరి వాక్ స్వరూపాయనవ అని లలితా సహస్రనామంలోను, త్రిశతిలోను అన్నిట్లోనూ చెప్తుంది. మీరు ఏం మాట్లాడినా ఆ నుండి క్ష వరకు అది మంత్రమే ఉంటుంది. మంత్రం బయటికి చెప్పకూడదు, మాట్లాడకుండా వస్తుంది నిజానికి. అంచేత ఈ వారాహి దేవతని ఈ 9 రోజుల్లోనూ 16 ఉపచారాలు పూజ చేసి, లేదు నాకు రాదు 5 ఉపచారాలు గంధ పుష్ప ధూప దీప నైవేద్యం, ఐం గ్లౌం వారాహ్యే నమః, ఐం గ్లౌం వారాహ్యే నమః అనుకుంటూ చేసి వారాహి అష్టోత్తరం అని ఆ అష్టోత్తరంతో పూజ చేసి ఈవిడికి నైవేద్యం. ఇక్కడ కూడా ఏమిటంటే ఆవిడికి అదంటే ఇష్టం, ఈవిడికి ఇదంటే ఇష్టం, మనకున్నట్లే ఇష్టాలు పెట్టేందుకు ధృతి పడిపోతూ ఉంటాం. ఇక్కడ ఆవిడికి ప్రీతి లేదు, అప్రీతి లేదు, ధర్మము లేదు, అధర్మం లేదు, వీటికన్నిటికీ అతీతం, రూపాతీత, గుణాతీత, నామాతీత, తత్వాతీత, అతీతమైన భగవంతుని పట్టుకొని ఆవిడికి ఇదంటే ఇష్టం అంటే. కానీ ఇక్కడ రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస అని లలితా సహస్రం. మాంసనిష్ట అంటే మాంసం అంటే ఆవిడికి ఇష్టం అని. మాంసం అంటే చికెన్ మటను కాదు, నాలో ఉన్నటువంటి అహంకారమే నాకు ఒక రూపం కలిగిస్తూ ఉంటుంది. ఈ మాంసమే ఇది అహంకారం, నేను పురుషుణ్ణి అని అహంకారం, నేను ఫలానా అని అహంకారం, ఇవన్నీ ఒక రూపం కలిగి. న్యాయంగా ఇవన్నీ తీసేయండి, అందరిలో ఈ మాంసాన్ని తీసేస్తే అస్థిపంజరమే, అవునా కదా? అన్ని ఒకలాగే ఉన్నాయి. ఐడెంటిటీ కలిగించేది మాంసం. ఈ ఐడెంటిటీ అన్న అహంకారాన్ని తీసేస్తుంది కాబట్టి ఆవిడ మాంసం ఇష్టం. కానీ ఆవిడకి ఇష్టం కదా, నేను మాంసం పెట్టలేను కదా. మాంసానికి ప్రతీకగా మినపగారెలు పెడతారు. పెట్టి మళ్ళీ ఉగ్రదేవత కదా, ఎందుకంటే
కాస్త తేనె చూపు వేస్తాం. ఉమ్, తేనెలో ముంచెల్లిన గారెలు ఆవిడకి నైవేద్యం పెట్టి, ఉమ్, లేదా ఆవిడ కోపం ఉగ్రం, మన కోపం మీద ఆవిడ కోపం చూపించాలి కాబట్టి ఉమ్, ఎరుపు రంగు అంటే ఆవిడకి ఆవాహన ఎక్కువగా అవుతుంది కాబట్టి ఉమ్, దానిమ్మ గింజలు నైవేద్యం పెడతారు. ఉమ్, ఈ దానిమ్మ గింజలు కానీ మినపగారులు కానీ తేనెలో ముంజలు కానీ నైవేద్యం పెట్టి ఉమ్, యథావిధి పూజించి ఉమ్. ఈ 9 రోజుల్లోనూ సువాసిని పూజ అని చెప్పి మీకు తెలియదు. ఆహా. అందరూ సుహాసిని పూజ అంటారు. తెలియదు. సువాసిని. ఆ. సుహాసిని అంటే కమల్ హాసన్ వాళ్ళ అన్నగారు కూతురు, షారుఖ్ కూతురు. ఆ. అందరూ తెలియకుండా సుహాసిని పూజ అంటారు. ఆ. ఇది సువాసిని పూజ. ఆ. ఆ సువాసిని అంటే అక్కడ కూడా మిస్నోవర్, కాస్త అందంగా ఇలా పట్టుచీరలు కట్టుకుంటే వాళ్లే సువాసిని అనుకుంటారు. ఈ ఆకారంతో కాకుండా సువాసన అంటే మంచి కర్మలు మంచి ఆలోచనలో ఉన్న ప్రతి వాళ్ళు సువాసనలే. ఉమ్, అది పూర్వ సువాసన ఇప్పుడు సువాసన ఇప్పుడు. కూడా పట్టించుకోకూడదు న్యాయంగా. ఆ. కానీ సువాసిని అంటే ఇది అనకుండా ఆ నియమాన్ని దాటుకుని, ఈ అడ్డుని దాటుకుని ఉమ్, మంచి ఆలోచనలో ఉన్న వాళ్ళని పిలిచి ఉమ్, ఇంకే ఆలోచన లేకుండా ఆ కాళ్ళకి పసుపు రాస్తుంటే చూస్తూ ఉంటాం కదా మన ఇళ్లలో. ఈ శ్రావణ మాసం వస్తుంది, బుట్టల్లో బత్తాయిలన్నీ పట్టుకుని మెట్లు ఎక్కుతూ పోతూ ఉంటారు. అవును. అన్నీ బాగుంటాయి కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు రాదు. ఎందుకు? ఉమ్, అక్కడికి వెళ్ళి కాళ్ళకి పసుపు రాస్తూ మీ అబ్బాయి పెరుగుందమ్మా, లేదు తల్లి ఏం చేస్తాం, ఇలా కబుర్లు చెప్పుకుంటూ చేసి సువాసన పూజ ఉమ్, అంటే సువాసిని పూజ చేసినప్పుడు ఆవిడ్ని మాట్లాడకుండా కూర్చోమనాలి. అమ్మ ఉమ్, కళ్ళు మూసుకుని కూర్చొని అమ్మవారిలా కూర్చోడు తల్లి అని ఉమ్, జపం చేసుకోండి. నేను కూడా ఇంకొక ఇతరమైన విషయాలు మాట్లాడకుండా ఆ పాదాలకి పసుపు రాసి చక్కగా బొట్టు పెట్టి ఆవిడ పీకేయకుండా, ఎలా పీకేయకుండా ఆ పువ్వులేవో ఒళ్ళో పెట్టి ఆ. ఆ సువాసినికి యథాశక్తి మన శక్తి కొలిది పూజ చేసి చీరో జాకెట్ ఏదో ఇచ్చి ఉమ్, చేయడం. చేశాక ఉమ్, 3వ నియమం ఏంటంటే వారాహి తర్పణాలు ఉన్నాయి. ఆహా. ఇక్కడ కూడా తర్పణం అనగానే పోయిన వాళ్ళే మనకు గుర్తు. ఉమ్, అవునా కాదు? వాడికే తర్పణం అంటే ఇస్తా వాడికే. ఆ. కానీ తర్పణం అంటే దేవతర్పణం, ఋషి తర్పణం, పితృతర్పణం అని 3 తర్పణాలు. ఉమ్, తర్పణం అనేది ఇది తర్పణం అంటే, తర్పణం అంటే నా ఆనందాన్ని కృతజ్ఞతని తెలుపుకోవడానికి చేసే ప్రక్రియని తర్పణం అంటారు. ఉమ్, పితృతర్పణాలు కూడా తాతగారు చాలా థ్యాంక్స్ అండి, మా నాన్నగారు అమ్మగారిని ఇచ్చారు, మంచి జీవితాన్ని ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్, పితృతర్పణం. ఉమ్, దేవుడా థ్యాంక్స్, దేవతర్పణం. గురువా థ్యాంక్స్. ఉమ్, ఈ కృతజ్ఞతాపూర్వకంగా ఇది తర్పణం. అంచేత వారాహి దేవత కూడా శూన్యమాసంలో వచ్చేవాడికి ఉమ్, మా నా జీవితాన్ని రక్షిస్తూ ఉండు తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుంటూ ఉమ్, పంచామృతాలు. ఉమ్. పంచామృతాలు అంటే ఏమిటి మీకు తెలుసు, పాలు, పెరుగు, పెరుగు, నెయ్యి, తేనె, తేనె, పంచదార పంచదార. ఇవన్నీ కలిపి, అది కూడా మన వాళ్ళు ఏం చేస్తారు, అన్ని ఇంత చేసి చిక్కగా చికటగా చేసి ఎక్కి అవి మేమీ పోస్తే ఎలా ఉంటుంది మీకు అసలు, అయితే నెయ్యి తేనె ఒకటి ఇంత కలిపి పెరుగుని ఉమ్, చేత అక్కడ కూడా పాలు ఎక్కువ పోసి ఈ పల్చగా చేయాలి. పెరుగు నెయ్యి లాంటి కొంచెం తక్కువ దాంతో ఇలా పెట్టి తర్పణం. ఉమ్, ఐంగ్లం వారాహీనవ తర్పయానం, ఐంగ్లం వారాహీనవ తర్పయానం. ఉమ్, దీనికి దీక్షక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఉమ్, ఆవిడ మరీ కోపం నరికేస్తుంది రకమన్, అంతకన్నా గొప్ప అదృష్టం ఏముందమ్మా ఆవిడ చేతితో తేవడం కదా. ఈ రకమైన ధైర్యం ఉంటేనే నీకు ధీరాధీర సమర్జిత అంటుంది అమ్మవారు. ఉమ్, ఈ ధైర్యం ఉంటేనే దొరుకుతుంది. ఉమ్. హిందీలో కూడా దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. నువ్వు దిల్వాలేవా లేక అధీరుడు వాళ్ళది దుల్హన్ నీకు దొరకాలా లేదా అని నిర్ణయిస్తుంది. ధైర్యంగా నువ్వు పూజ చేయి. ఐంగ్లం వారాహినం తప్పేయాలి చేసి చివరగా కండిషన్ ఏంటంటే, ఉత్తప్పుడు ఎలాగా అందరి మీద అరుస్తూనే ఉంటాం, ఆ 9 రోజులైనా కాస్త నోరు అదుపులో పెట్టుకుని ఎవరి మీద అరవకుండా శాంతి. ఇది చాలా కష్టం, బూర్లు పులిహార్లు ఎన్నైనా చెప్పి ఇలా చాలా కష్టం గురుగారు. పూజ చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కనీసం ఆ 9 రోజులు పూజ మన నోరు అదుపులో ఉంటుంది, ఎవరిని అరవకుండా మీలాగా మంగళకరంగా అలంకరించుకుని మంగళకరమైన ఆలోచనలతో మంగళకరమైన వాక్కుతో మంగళకరంగా నవరాత్రులు గడిపితే తప్పకుండా ఆ మహాలక్ష్మి వారాహి రూపంలో మన సంసారాల్ని రక్షిస్తుంది, అందులో సందేహం లేదు. చక్కగా వివరించారు. అయితే ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇందులో ఏమిటంటే, ఏ సమయంలో అమ్మవారికి పూజ చేయాలి,
అమ్మవారు గుప్త దేవత కదా, సాయంత్రం వేళ అంటే చీకటి పడినప్పుడు వారాహి అమ్మవారికి పూజిస్తే చాలా మంచిది అంటూ ఉంటారు. ఎంతవరకు నిజమండి? కరెక్ట్. ఉమ్, ఆ రకంగా వారాహి దేవతల హా, చండి, కాళి ఇవన్నీ కూడా సాయం సమయంలో చేస్తే, ఇందాక చెప్పిన శూన్యమాసం ఉమ్, ఎప్పుడు నీకు లైట్ కావాలి? చీకటి బాగా పడినప్పుడే చీకటిగా light ఉన్నప్పుడు. కావాలి. అవును. పొగలు బ్యాటరీ లైట్ వేసుకుంటే పిచ్చాడంటారు. అంచేత రాత్రి చీకటి అంటే నాకు సరైన ఆలోచన తప్పనప్పుడే నాకు అమ్మవారి యొక్క సాయం కావాలి. ఆ రకంగా నాలో చెడు ఆలోచనలు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి సంధ్యా సమయంలో ఉమ్, వారాహి దేవతని పూజ చేస్తే మంచిది. వీళ్ళెవరిలో కొంతమంది ఇంకో చూసారా, వార్తాళి ప్రయోగం రాత్రి పొగలు చేయకూడదన్నారు, అంతేతే మీరు చేయకూడదు అని కొంతమంది వాదిస్తూ వారాహిని పూజ చేయకూడదు, మీరు మామూలుగా చేస్తే చాలంటారు. అక్కడ ప్రయోగం వేరు, పూజ వేరు. పూజ వేరు. నిజం. వార్తాళి ప్రయోగం పగలు పనికిరాదు నేను అంటాను. ఉమ్, ప్రయోగం అంటే ఏదో సాధించడం కోసం చేసి, కానీ నేను ప్రేమతో చేస్తాను అనుకున్నప్పుడు ఎప్పుడు చేసినా పర్వాలేదండి. సర్వకాల సర్వావస్థలేదు జపింపదగిందే నామం. ఉమ్, కానీ విశేషంగా నాకు ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఉండి ఫలితాలు రావాలంటే సాయం సమయంలో ఈ వారాహి పూజ చేస్తే చాలా మంచిది. ఉమ్, అలాగని రాత్రి అందరూ పడుకున్నప్పుడు రామ్ హ్రీం భ్రూ అని కేకలు పెట్టారంటే అది మంచిది ఆ కాదు. సమయంలో చేయకూడదు. మరి అర్ధరాత్రి కాదు, ఉమ్, ఏదో సాయం సమయంలో, సూర్యాస్తమైన సమయంలో వారాహి దేవతని పూజ చేస్తే చాలా మంచిది. ఉమ్. అలాగే ఫోటో అమ్మవారి పటం పెట్టుకుని పూజ చేయాలంటారు. సాధారణంగా ఏంటంటేనండి, ఏదైతే ఉంటుందో దేవుడి గది, అక్కడ అమ్మవారి ఫోటో ఉంటుంది, అక్కడ డైరెక్ట్ గా దీపం పెట్టేసి అందరు దేవుళ్ళతో పాటు చేయాలా, సెపరేట్ గా పీఠం పెట్టుకుని అలా అమ్మవారిని పూజిస్తే మంచిదా? వారాహి దేవత అన్నా, లక్ష్మి అన్నా, సరస్వతి అన్నా, దుర్గన్నా అన్నీ ఒకటేనర్రా. ఈ సందేహాల నుండి బయటపడాలి. ముందు. అమ్మవారు 11వ చాప్టర్లో 10వ చాప్టర్లో చెప్తుంది, ఉమ్, ఏకైవాహం జగత్యత్ర తృతీయా కామమా పరా ఉమ్, పశ్యేత దుష్ట అని ఆ రాక్షసుని తిరుగుతుంది. రాక్షసు అంటాడు, బ్రాహ్మీ మాహేశ్వరి ఇంతమంది ఆడవాళ్ళని పెట్టుకుని యుద్ధం చేస్తున్నావు, ఇల్లుంటే ఒక్కదాన్ని రా నేను చూసుకుంటానంటాడు. ఉమ్, పిచ్చాడా, వీళ్ళందరూ నేనేనరా, ఉమ్, నా విభూతులే వీళ్ళందరూ. ఆ లెక్కకు వస్తే స్త్రీలందరూ నా విభూతులే అంటారు. ఉమ్, ఆ ముక్క మొగాళ్ళందరూ పాటిస్తే ఎప్పుడో బాగుపడుతుంది లోకం. స్త్రీలందరూ నా విభూతులే అని చెప్పింది అమ్మవారు. ఉమ్, ఆడవాళ్ళ రూపంలో ఎవరు వచ్చినా అమ్మవారి స్వరూపమే. ఉమ్, అలా అన్నప్పుడు వారాహి దేవతను మాత్రం సెపరేట్గా పెట్టుకుంటే వెలేసినట్టు అవుతుంది. ఉమ్, నాకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుందో, ఏది పూజలు అక్కడే ఆ ఫోటో పెట్టుకుని, ఉమ్, అసలు ఇన్ఫ్యాక్ట్ మాకు సమస్యలతో మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. ఉమ్, మేము వాళ్ళకి ఒకటే చెప్తాం, ఉమ్, వారాహి ఫోటోది పెద్దది ఎన్లార్జ్ చేసి, మీ సమస్య ఎంత పెద్ద అయితే అంత ఎన్లార్జ్ చేసుకోండి, 3 అడుగులు 2 అడుగులు ఉమ్, చేసి లివింగ్ రూమ్లో పెట్టండి. అంటే టీవీలో ఎక్కడో అది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉండాలి. ఉమ్, ఎక్కువ సార్లు మన దృష్టి వాటి మీద పడాలి. పూజ కూడా అక్కర్లేదండి నిజంగా. ఉమ్, ఆ వారాహి మంత్రం ఉంటుంది, ఉమ్, ఈ మంత్రంలో ఉంటుంది నాదం ఉంటుంది. ఈ ఉమ్, నాదం బ్రెయిన్ వేవ్స్ మన సిగ్నల్స్ పంపించి ఉమ్, ఆ మనిషిని మారుస్తుంది. ఓ, ఇది చేస్తే చాలంటాం. ఉమ్, చేత వారాహి పూజని ఫోటోనైనా సరే ఉమ్, మీరు పూజ గదిలోనే పెట్టుకోండి, ఉమ్, అక్కడే చేయండి. ఉమ్, కాకపోతే ఎవరైనా నలుగురిని పిలిచి చేయాలనుకోండి, పూజ గది చిన్నదనుకోండి, ఉమ్, అప్పుడు బయట పెట్టుకోండి, ఉమ్, పర్వాలేదు. కానీ వారాహి ఉగ్రదేవత కదా, ఉమ్. ఆవిడ బయట పెట్టాలి అని వెలేది మాత్రం చాలా. ప్రతినిత్యం పఠించవలసిన మంత్రం ఏమిటండి అమ్మవారిది, వారాహి అమ్మవారి? అమ్మవారిది సులభంగా అందరికీ భయం లేకుండా ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అదే చాలు. ఉమ్, ఈ పర్టికులర్ గా ఈ టైంలో ఉమ్, ఆవిడ వారాహి రూపంలో ఉంటుంది కాబట్టి ఉమ్, ఐం గ్లౌం వారాహి నమః. ఉమ్, అదే దేవత భాద్రపద మాసంలో గణపతిగా వస్తుంది కాబట్టి ఉమ్, గణపతి కూడా ఆవిడే. అందుకే కుంభకోణం వెళ్తే గణేశ్వరి అనే దేవత ఉంది. ఉమ్, వినాయకుడే ఆడ రూపంలో ఉంటారు అక్కడ, ఉమ్, మీరు చూసారో ఆవిడ గణేశ్వరి అంటారు. గణేశ్వరి. ఉమ్, అక్కడ ఆవిడే కాబట్టి గం గణపతయే నమః అని అప్పుడు పూజ చేస్తుంది. నువ్వు ఏ రూపంలో వస్తే ఆ రూపానికి సంబంధించిన మంత్రం చెప్పి ఆ టైంలో పూజ చేస్తావు. అలా. ఉమ్, లేదు అసలు ఈ గొడవంతా మనకెందుకు, శ్రీమాత్రే నమః అనే సింపుల్ మంత్రం అయితే ఈ భయం పడక్కర్లేదు. అమ్మా తల్లి నన్ను రక్షించు అని ఆ మంత్రంతో అన్ని పూజలు చేసుకో. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమిటండి వారాహి అమ్మవారి పూజలో? ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది చెప్పేది, ఉమ్, భయం లేకుండా పూజ చేయడం. ఉమ్,
రాహ్ అంటే చీకటి, చీకట్లో వా అంటే అభయము, అమృతము, అభయార్థం, వరద అంటారు. నా చీకట్లో నన్ను రక్షించి తల్లి ఈవిడే అని నేను గుర్తుంచుకుంటూ ఉంటాను. నెంబర్ 1. నెంబర్ 2, వారాహి ఆజ్ఞాచక్రంలో ఉంది కాబట్టి నా ఆలోచనల్ని నియమబద్ధంగా వెళ్ళేటట్టు చేసి లక్ష్మీదేవి ఆ వారాహి. ఈ వారాహిదేవి ఇప్పుడు శ్యామాదేవి ఉపాసన చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు పెట్టారు. ఆ నియమాలు అంటే ఏమిటి? మనల్ని మార్చడం కోసమే. కృష్ణుడు నలుపు, శ్యామ నలుపు అని చెప్పి నల్ల పిల్లాని గేలి చేయకూడదు అంటారు. ఉత్తప్పుడు వీడు నల్ల పిల్లాని గేలి చేయకరా అంటే వీడు విండు. నువ్వు శ్యామ ఉపాసన చేస్తున్నావు వాడినినా నల్ల పిల్ల అనుకురా అంటే అమ్మో శ్యామ ఉపాసన కాబట్టి ఎలాగో ఒకలా వాడిని మార్చడం కొద్దిగా. అసలు ఎప్పుడు కూడా ఎవరిని గేలి చేయకూడదు. అలాగా శ్యామ అన్నప్పుడు ఇలా గేలి చేయకూడదు. అలాగే వారాహి ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మన కోపాన్ని వారాహి దేవతతో అదుపులో ఉంచుకోవాలి. అంటే వారాహి ఉపాసన చేస్తూ నేను అందరి మీద కోపాన్ని ప్రదర్శిస్తాను అంటే అది అంత మంచిది కాదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆ అదుపులో ఉంచుకోవడానికి ఈ మంత్రం పనిచేస్తుంది. ఏ మంత్రం? ఐం గ్లౌం వారాహ్యే నమః. గ్లౌం అనేది గకార లకారం, అంటే గ అంటే గణపతి, ల అంటే లక్ష్మీదేవి యొక్క సౌభాగ్యం. అంటే స్థిరమైనటువంటి సౌభాగ్యం ఏమిటి? మీకు నాకును స్థిరమైన సౌభాగ్యం. గ్లౌం అనగానే శాంతం వస్తుంది. ఐం అంటే జ్ఞానం, జ్ఞానంతో కూడిన శాంతమే వారాహి. ఆ వారాహి దేవత ఉపాసన ఇది గుర్తుంచుకుంటూ మనం చేస్తే పూజ చేసేంత ఫలితం ఉంటుందా? ఇలా మంత్రం ఒక్కటే ఉచ్చరిస్తే ఎన్నిసార్లు స్మరించుకోవాలి? అలా అసలు లెక్క లేదమ్మా మంత్రానికి. ఇప్పుడు ఇలా ఆఫీస్ లో ఉన్నప్పుడు, ఖాళీగా కూర్చున్నప్పుడు, ఎప్పుడైనా ఏమండి, ఒకటి ప్రాణ ప్రయాణ సమయే నారాయణ శబ్ద మాత్రమే పునర్జన్మ నశ్యతి అంటే ఏమిటి? ప్రాణం వెళ్ళిపోయి నారాయణ అంటే చాలు, ఇంకో జన్మ లేదంటుంది. మనం ఏదో నమ్మకంతో బతుకుతున్నాం అంతే కదా. మనం పుట్టగానే ఈయనే మీ నాన్నగారు అని చెప్తుంది అమ్మ. నాన్నగారు నేను చూడలేదు, అమ్మే నాకు తెలుసు. మళ్ళీ డిఎన్ఏ శాంపుల్ నాన్నగారిని ఎలా ప్రూఫ్ ఏమిటి నేను అడగలేదే, నమ్మేను కదా. నమ్మకంతో నేను జీవితాన్ని స్టార్ట్ చేశాను. నమ్మకంతో వెళ్ళినప్పుడు సర్వకాల సర్వావస్థలందు జపింపదగితే. ఎందుకంటే ఎప్పుడు పోతుందో ఈ జీవితం తెలియదు ఎవరికి. చాలా మంది, ఒక ఆయన ఎవరు బాత్రూమ్ లోనే వెళ్ళిపోయిన సినిమా యాక్టర్ కూడా మనం విన్నాం. అది విన్నప్పుడైనా సరే ఎందుకు అలాంటి న్యూస్లు వస్తుంటాయంటే అప్పటికైనా గుర్తు తెచ్చుకోవాలా, ఎప్పుడు పోతావో నీకు తెలీదు. అందుకే స్నానం చేస్తూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ స్నానం చేయమంటాను నేను. ఏమో ఇలా పెట్టు ఆగిపోతే లాస్ట్ మంత్రం వాసుదేవ మంత్రం. అంటే ఇన్నిసార్లు పెట్టుకోకుండా, అది యాంటీబయాటిక్ అనుకుంటే ఇన్ని డోసులు ఇన్ని రోజులు, ఇది యాంటీబయాటిక్ కాదు. ఎప్పటికీ కావాల్సిన మంది. అదేత నియమం అంటూ పెట్టుకొని ఇన్నిసార్లు అన్నిసార్లు అని కౌంట్ మీద కాకుండా, నాకు మీటింగ్ కి మీకు షూటింగ్ కి మధ్యలో గ్యాప్ దొరికితే మంత్రం చెప్పుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. నన్ను నేనే మెసప్ చేసుకుంటున్నాను. ఈ టైంలోనే నేను మంత్రం చెప్పాలి, ఈ టైంలోనే పూజ చేయాలి అని. ఎప్పుడైనా సరే సౌందర్య లహరి చదివితే మనకు అర్థం అవుతుంది. ఎప్పుడైనా సరే నాకు ఇంత గ్యాప్ దొరికితే ఆ మంత్రం చెప్పాలి, తప్పే. ఇలా తల్లిని ప్రసన్నం చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.